పాట రాసేందుకు ఇంత సమయం అంటూ ఉండదని ప్రముఖ రచయిత చంద్రబోస్ అన్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాలోని ఓ పాట రాసేందుకు 29 రోజులు తీసుకున్నానని ఆలీతో సరదాగా షోలో గతంలో చెప్పారు. రంగస్థలంలో ఓ పాట అరగంటలోనే రాసేశానని అన్నారు. ఈ విషయాలపై చంద్రబోస్ చెప్పిన ఆసక్తికర విషయాలు చూసేయండి. జనరల్‌గా ఒక కథ చెప్పి, ఒక డైరెక్టర్ కథ చెప్పి, ఒక పాట రాయమంటే ఎంతసేపులో రాస్తావు? ఎన్ని రోజుల్లో రాస్తావు? ఒక్కొక్కసారి ఆ సందర్భాన్ని బట్టి, ఆ బాణీని బట్టి, ఆ దర్శకుడి ఆలోచన ధోరణిని బట్టి పాట ఎన్ని రోజుల్లో రాయగలననేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒకే దర్శకుడు 2 వేరు సినిమాలు, వేరు సందర్భాల్లో ఏం జరిగిందో చెప్తాను. సుకుమార్ గారికి 'వన్ నేనొక్కడిని'లో ఒక పాట రాయడానికి నాకు 'యు ఆర్ మై లవ్ యు ఆర్ మై లవ్' అనే పాట రాయడానికి 29 రోజులు పట్టింది. ఎందుకని? బాణీ కొంచెం క్లిష్టంగా ఉంది, సందర్భం కొంచెం క్లిష్టంగా ఉంది. ఎలా రాయాలి, ఏం రాయాలో కూడా కొంచెం మేము సందిగ్ధంలో ఉన్నాం. నేను రకరకాలుగా రాస్తుంటే సుకుమార్ గారు ఇలా కాదేమో బోస్ గారు అంటూ కొన్నాళ్ళు అలా నాకు దాని మీద నమ్మకం రావట్లేదు, ఏం రాయాలో తెలియట్లేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రకరకాలుగా రాసిన తర్వాత ఒక పల్లవి దగ్గర ఇది బాగుంది, దీంతో ముందుకెళ్దాం అన్నారు. దానికి 15 రోజులు పట్టింది. దాని తర్వాత ఇంకొక 15 రోజులు చరణాలు రాయడానికి పట్టింది. ఏది 29 రోజులు పట్టింది ఒక పాట రాయడానికి 'వన్ నేనొక్కడిని'లో. అదే సుకుమార్ గారు అదే దేవి గారితో రంగస్థలంలో ఒక్కొక్క పాటకి పట్టిన సమయం 30 నిమిషాలు. నాకు చాలా అద్భుతంగా, నేను చాలా విస్మయపోయిన సందర్భం ఏంటంటే, రంగస్థలంలోని 6 పాటలు కూడా కాగితం మీద కలం పెట్టి రాయలేదు. ఒక్క పాట కూడా రాయలేదు. అక్కడ ఒక అక్షరం కూడా కాగితం మీద రాయలేదు. అన్ని నోటితో చెప్పడమే. చెప్పి ఫోన్లో రికార్డ్ చేసుకోవడం, రికార్డ్ చేసి దేవి గారు పంపించడం, ఆయన ట్యూన్ ఇవ్వడం, మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ రికార్డ్ చేయడం. ఒక్కసారి కూడా కాగితం మీద కలం పెట్టి ఒక అక్షరం కూడా రాయలేదు. అంత వేగంగా, అంటే ఒక రకమైన సమన్వయం, ఒక అద్భుతమైన సమన్వయం ఆ సినిమాకి మాకు కుదిరింది. దాంతో మంచి పాటలు, నిలిచిపోయే పాటలు, నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించే పాటలు ఆ సినిమాలో రావడం జరిగింది.